హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ చేయూత ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేస్తారా లేదా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. అయితే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. పూర్తి వివరాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. పథకాల నిధులు గుత్తేదారులక అంటూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. పేదలకు చెల్లింపులు ఆపేసి అనుయాయ గుత్తేదారులకు చెల్లించేందుకు గూడు పుటాని అంటూ నోటిఫికేషన్ విడుదల చేశారు. పథకాల లబ్ధిదారులకు 14,165 కోట్ల చెల్లింపులపై ఎన్నికల ముందు సిఎస్ హడావిడి చేశారు. మే 13 ముందు ఇచ్చేందుకు సర్వశక్తులా ఒత్తిడి చేశారు జవహర్ రెడ్డి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక మనకు ఎన్ని పథకాలకు అంటే లబ్ధిదారులకు చెల్లించాల్సిన నిధులు ఏవి అనగా, ఆసరా డబ్బులు చూసుకున్నట్లయితే ఇవ్వాల్సిన నిధులు 8,994 కోట్ల రూపాయలండి. అలాగే మనకు ఈ పథకాన్ని జనవరి 23వ తారీఖున విడుదల చేశారు. అలాగే చూసుకున్నట్లయితే కళ్యాణమస్తు షాదీ తోఫా 78.53 కోట్ల రూపాయలు ఫిబ్రవరి 28వ తారీఖున విడుదల చేశారు. జగనన్న విద్యా దీవెన 708.68 కోట్ల రూపాయలు మార్చి 1వ తారీఖున విడుదల చేశారు. పెట్టుబడి రాయితీ రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే 1,294 కోట్ల రూపాయలైతే విడుదల చేశారు మార్చి 6వ తారీఖున. అయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే 560.48 కోట్ల రూపాయలు విడుదల చేశారు మార్చి 7వ తారీఖున. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి 629.37 కోట్ల రూపాయలు విడుదల చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మార్చి 14వ తారీఖున అయితే ఈ డబ్బులు విడుదల చేయడం జరిగిందండి. సో సంక్షేమ పథకాలకు సంబంధించి ఇన్ని పథకాలకు మనకు డబ్బులు అయితే రావాల్సి ఉంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి మహిళలకైతే డబ్బులు రావాల్సి ఉంది. దాదాపుగా వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 560 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈబీసీ నేస్తానికి 629 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి చాలామందికి డబ్బులు పడ్డాయి, మిగిలిన వారికి పడలేదు. కానీ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఒక్క మహిళకు కూడా డబ్బులు అయితే ఖాతాల్లో జమ కాలేదు. సో ఈ డబ్బులు మనకు జూన్ 4వ తారీఖు తర్వాత విడుదల చేస్తారా లేదా మనకు తెలియాల్సి ఉంది. సో మహిళలకు వైఎస్ఆర్ చేయూత ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి మిగిలిన పథకాలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల్సి ఉంది. ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.